ఇక్కడే ఉన్నామండి, ఆలగడ్డ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో మేలు ఫీమేల్ ట్రాన్స్జెండర్ కి కూడా వాష్రూమ్ ఉంది ఇక్కడ. అంటే ఫుడ్ చూడగానే ఎక్కువ ఎగ్జైట్ అవుతా, రకరకాలు కావాలంట, కానీ కొంచెమే తింటా. కానీ రాజు ఎగ్జైట్ అవ్వడు, ఏదో ఆర్డర్ ఇస్తే అదే తింటాడు, కానీ కుంభకర్ణుడిలాగా మొత్తం తింటాడు. ఇక్కడ ప్రతి బస్సు మీద తమిళ్లోనే పేరు రాసింది. మేమేం కాంచీపురం బస్ ఎక్కాలి. సో ఒక సిస్టర్ని అయితే అడిగాను, కాంచీపురం బస్ కమ్, యూ టెల్ మీ ఓకే, దెన్ షీ టెల్ మీ ఓకే ఓకే అని. తమిళ్ తెలియదు, చదవడానికి తెలియదు, మాట్లాడడానికి తెలియదు, అన్నిటికీ తెలియదు. గుబులు గుయ్యి అంటే కల్పలా మూసుకొని ఆ మూలకు పడి ఉండు, నేను ఇక్కడ పడుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను లడ్డు అయితే కనుక కంచికి వెళ్తున్నామండి. ఇది మా 1.5 yearలో ఇది మేము 3rd టైం వెళ్ళడము. కంచికి వెళ్ళిన ప్రతిసారి నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. మన ఒక పీకల్లో కష్టం వచ్చింది నాకు. సో దాని నుంచి బయటపడితే కనుక కంచికి వస్తామని లడ్డు ముక్కుందంట. సో మేమంటే అనుకున్న దానికంటే కూడా మాకు మంచి జరిగి ఇంకొంచెం ఎక్కువ మంచి జరిగింది. సో ఇది మా 3rd టైం కంచికి వెళ్తున్నాం. అండ్ మేము ఫ్రైడే వరకు ఉంటామండి, ఎందుకంటే ఫ్రైడే రోజు అక్కడ బంగారు రథం లాగుతారు. సో ఆ బంగారు రథం లాగితే చాలా మంచిది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక మేము వర్షం పడిందని వాళ్ళు బయటికి తీయలేదు రథాన్ని. సో ఇప్పుడు వర్షాకాలమే వెళ్తున్నాము, చూద్దాం. మేబీ హోప్ఫుల్లీ రాసి పెట్టింటే ఖచ్చితంగా బంగారు రథం లాగి దాన్ని కూడా వీడియో తీస్తాము. రాజు వెనక బస్సు ఉంది, నన్ను కూడా వీడియో తీ రాజు, తమ్నేల్ పెట్టుకుంటా నేను. ప్లీజ్ తెచ్చేవాళ్ళడు డబ్బులున్న ఫ్రెండ్స్ ఉంటే కనుక ఇదేనండి బెనిఫిట్. ఏంది అంత ముష్టి దానిలో ఏమి తెచ్చినావు ఆడ? ఏదో పెద్ద ఉన్నాయి, లోపల ఉన్నాయి స్పేర్. అంటే ఇవి బయట పెట్టాను, లోపల ఇంకా పెట్టాను. అంటే అన్ని ఒకే చోట పెట్టుకోకూడదు అంట డబ్బులు. ఓ మా దండి తెచ్చిందే చూడు, పర్లేదు లడ్డు. ఇంకా లోపల కూడా ఉన్నాయి. చాలు బా, నా దగ్గర కూడా ఉంది అరౌండ్. ఉండరా నా అకౌంట్లో డబ్బులు ఎంత ఉందో చూడండి. ఇంకో చూడు. ఓయమ్మా, అంటే అన్ని ఒక దగ్గర పెట్టుకోకూడదని వేరు జిప్పుల్లో పెట్టా. చాలు బతికేయచ్చు అంతే. మర్చిపోయి ఈరోజు నాకు స్టాక్ మార్కెట్ కూడా 12,000 వచ్చింది. విత్డ్రా పెట్టావు కదా నువ్వు, ₹1 కూడా తీయను బయటికి. అదే కదా, ఎంతొచ్చి ఏందిరా బిగిలు, ఎంతొచ్చి మనకేంది ప్రయోజనం, అది ఆడే ఉంటారు కదా. కుంపు ఫాండా 4లో ఒక చిన్న బిట్ వచ్చిందనమాట. ఏంటంటే నాకు నిజంగా నన్ను నేను చూసుకున్నట్టే అనిపించింది. ఇట్లా కూర్చొని మనశ్శాంతి అని 2 సార్లు, మసాలా వడ మనశ్శాంతి, కొబ్బరి చట్నీ, మసాలా వడ కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఎర్రగుంటుంది అంట. నేను కూడా సీరియస్ సిచ్యువేషన్లో అట్లాంటి వాటి కోసం ఆలోచిస్తాను. సో ఇప్పుడే చికెన్ పకోడీ చెప్పానండి ఆర్డరు. ఇక్కడే ఉన్నామండి, ఆలగడ్డ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఓకే అండి, ఎక్కడి దాకా వచ్చారు మీరు? ఎర్రగుంటలో దాటారా? ఓకే, మేము కూడా ఇక్కడే ఉన్నాంలేండి. లేదండి, అసలు ఈ రాజుతో వస్తే ఎక్కడ జోక్ చేయాలి, ఎక్కడ సీరియస్గా ఉండాలి ఏం తెలియదు. అవతల కొడతారేమో అని భయం వేస్తుంటది ఒక్కోసారి నాకు. ఇప్పుడు ఒక అన్న వచ్చి కింద రైస్ బ్యాగ్స్, అంటే మా సీట్ కింద ఏంటంటే రైస్ బ్యాగ్స్ పెట్టించాడు అనమాట. ఈయనుండి అన్నాడు, అన్న బియ్య ఇవి రైస్ కదా అన్నాడు. అవునన్నా ఇవి మీ అంటే మాయే అన్నాడు. ఆగు రాజు, ఇప్పుడు అన్నుండి మీది కానప్పుడు మీద ఎందుకు చెప్పినావు అంటే ఏం చెప్తావు రాజు, నువ్వు గమ్మున ఉండలేవా? అసలు కరెంటు వాళ్ళు వచ్చి కరెంటు మీటర్ ఏదో ప్రాబ్లం అయిందండి. సో మీటర్ ఏదో ప్రాబ్లం అయితే నేను కంప్లైంట్ ఇద్దామని చెప్పి అనుకొని రాజుది ఆధార్ కార్డు అవన్నీ బిల్లు తీసుకొని ఇద్దామని వెళ్ళాను. సో వాళ్ళు చెక్ చేయడానికి వచ్చి ఏంటి మీటర్ ఇంత కాలిందంటే ఎంతైనా కాల్చుకుంటాం అని సర్కాస్టిక్ వేలో అన్నాడు. వాళ్ళు ఫోన్ చేసి ఏంటక్క అన్న అట్లా చెప్తున్నాడు, ఎంతైనా కాల్చుకుంటాం కట్టుకుంటాం ఏంటక్క అంటే రాజుని అడిగితే సో ఏంటి లడ్డు కాంచీపురం పోతానని ఎయిర్పోర్ట్కి వచ్చింది అనుకుంటున్నారేమో. ఇది ఎయిర్పోర్ట్ కాదండి, ఇది బస్ స్టాండ్. సో నేనేంటంటే కాంచీపురం బస్ ఎక్కడానికి అని చెప్పి కీలంబాకం అంట. సో ఇక్కడికి వచ్చాను. తీరా వస్తే ఇక్కడ మాత్రం ఇది రాంగ్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ ఓన్లీ సౌత్ సైడ్ అట్లా వెళ్ళేవి, అంటే పెద్ద పెద్ద టౌన్స్కి వెళ్ళే బస్సెసే ఉంటాయంట. ఇక్కడ చూస్తే చూడండి ఎస్కలేటర్ అంట. ఏంటో ఇది ఇంత పెద్ద బస్ స్టాండ్ అంటే సేమ్ నేనుండి ఏంటి ఆటో అన్నా మనకి తమిళ్ రాదు కదా, ఎయిర్పోర్ట్కి తీసుకొస్తానాడా ఏంటి అనుకున్నాను. తీరా చూస్తే బస్ టెర్మినల్ అని ఉంది. మనం ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా టెర్మినల్స్ అని, సేమ్ అలాగే ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే యాస్టీజ్ అండి, ఎంత నీట్గా ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్లే ఉన్నాయి, హైజీన్ ఫుల్ నీట్గా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక ₹1 కూడా ఎవరు ఛార్జ్ చేయలేదండి. సో మేలు ఫీమేల్ ట్రాన్స్జెండర్కి కూడా వాష్రూమ్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ టైం చూస్తాను నేను, ట్రాన్స్జెండర్కి కూడా వాష్రూమ్స్ ఉన్నాయి సపరేట్గా. సో పెద్ద ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీల్ వస్తుంది. ఎస్కలేటర్లు షాపింగ్
లోపల అంటే ఇంకా ఓపెన్ చేయలేదు. పైన రెస్టారెంట్ మొత్తం బోర్డులు చూస్తుంటే నాకైతే పిచ్చ ఎక్సైటెడ్గా ఉంది. మన సైడ్ ఎప్పుడు రా ఇట్లాంటి ఎయిర్పోర్ట్ లాంటి బస్ స్టాండ్లు వస్తాయి అని. ఏ రాజు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. సో మేము రాంగ్ ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు ఏ ఊరు రాజు అది? మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు ఇక్కడ ఈ బిఎస్ఎఫ్ వాళ్ళు, బిఎస్ఎఫ్ కాదు సిఎస్ఎఫ్ ఏదో సంథింగ్ ఎవరో లేండి, పోలీసు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు వచ్చి ఏంటమ్మా వీడియో తీస్తున్నావు అని నన్ను చితక్కొట్టేలోపు నేనైతే ఇక్కడ నుంచి బయటకు పోతా. ఎందుకు వచ్చిన గొడవ? ఏ ఊరు రాజు మనం వెళ్ళాలి? మా పేరు తెలుసుకోకుండా పోవడానికి రెడీ అయినావా? ఉండి మళ్ళీ పోయి అడుగుదాం. సో ఏదో పేరు చెప్పాడండి. అక్కడ దిగితే కాంచీపురం బస్సెస్ ఉంటాయి అంట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అంట. సో ఆ పేరు మళ్ళీ అడగాలి. అదేందో పొంజకట్ట పుంజుకట్ట ఏందో మరి ఏదో ఒకటిలేండి, అడుగుదాం మళ్ళీ. ఇక్కడ ప్రతి బస్సు మీద తమిళ్లోనే పేరు రాసింది. మేమేం కాంచీపురం బస్ ఎక్కాలి. సో ఒక సిస్టర్ని అయితే అడిగాను, కాంచీపురం బస్ కమ్, యూ టెల్ మీ ఓకే, దెన్ షీ టెల్ మీ ఓకే ఓకే. సో ఇట్లా మేనేజ్ చేసుకుంటున్నాము. సో బస్ వచ్చిందంటే పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కాలండి. అమ్మ ఈ ఊరు పోతాదా, బస్సు పోతాదా అమ్మ, ఊరికి పోతాదా అమ్మ అన్నట్టు అలా ఉంది మా పరిస్థితి. సో అవును, అంటే బస్ మీద కొంచెం ఇంగ్లీష్లో అన్న రాస్తే కొంచెం బెటర్గా ఉండేది. తమిళ్లో రాసుకో, మలయాళంలో రాసుకో, కన్నడలో రాసుకో, ఇంగ్లీష్లో రాయొచ్చు కన్నా. ఎందుకన్నా ఇట్లా ఆడుకుంటున్నారు మా జీవితాలతోటి. నాకు తమిళ్ తెలియదు, చదవడానికి తెలియదు, మాట్లాడడానికి తెలియదు, అన్నిటికీ తెలియదు. నాకు వద్దు, నాకు విండో సీటు కావాలి. నువ్వు ఇస్తావా విండో సీటు? మరి ఇయ్యనప్పుడు గమ్మునుండు. లేదు నేను చెప్తా నాకు. సో మేము మార్నింగ్ 5కి దిగామండి. అక్కడి నుంచి కీలంబాకం అయితే కేలంబాకంలో దిగాము. సో అక్కడి నుంచి కీలంబాకానికి వెళ్ళాము విత్ 400 రూపీస్ ఛార్జ్. అక్కడి నుంచి తీరా అక్కడికి వెళ్తే 7 అమ్మ అటు దట్ సైడ్ ఏదో తాంబరానికి వెళ్ళమన్నారు. సో అక్కడి నుంచి బస్ ఎక్కాము. అక్కడ దిగాక తాంబరంలో అదేంటంటే రోడ్డు పక్కన ఆపి ఎక్కమన్నారు. ఈడన్ని శానిటరీ బస్ స్టాండ్కి వెళ్ళాలంట. సో వాళ్ళు నార్మల్ దగ్గర వదిలేశారు. అది కాస్త తీరా ఏంటంటే బస్సులన్నీ ఫుల్ అయ్యి వస్తున్నాయి. నేనేమో నిల్చునే అంత ఓపిక లేదు నాకు. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఒక 100 రూపీస్ వచ్చి ఏడకు వచ్చాము. సో పొద్దు నుంచి తిరుగుతానే ఉన్నాను. నువ్వు మాట్లాడిని రాజు. సో ఇప్పుడు అరౌండ్ టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఉండు నేను చెప్తా, టైం కూడా చెప్తా. ఉండు రాజు. ఉయ్యమ్మ 8, 5 నుంచి 8 దాకా తిరుగుతూనే ఉన్నాం మేము. 3 గంటలు ఇచ్చి. ఓకే బాయ్ అండి. లేదు రాజు, మినీ ఇడ్లీ, ఘీ పొంగల్, కేసరి, మినీ వడ, మినీ మసాలా దోశ, మినీ ఫిల్టర్ కాఫీ అన్నీ కలిపి ఉన్నాయంట. అది తీసుకోనా? అన్నీ వస్తాయి కదా. నీకేం కావాలి? సో నేను ఘీ ఇడ్లీ తిందాం అనుకున్నా, కానీ ఘీ పొంగల్ మాత్రమే ఉంది ఇక్కడ, ఘీ ఇడ్లీ లేదు. వస్తుందంట. ఇప్పుడే కంచికి వచ్చానండి. సో బస్ స్టాండ్ దగ్గర దిగుతానే ఇక్కడ హోటల్ దగ్గరకు వచ్చాము. ఇది చాలా పెద్దదన్నమాట. సో ఏంటంటే సోల్డ్ అవుట్ అని చెప్పారు, అంటే ఖాళీ లేవండి అన్నారు. కిందనే వీళ్ళకి నిత్యామృతం అని చెప్పాను కదా. సో అదొక హోటల్ ఉంది, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ అన్ని కాంబో అంతా ఫుడ్ ఉంటుంది. సో దాన్ని అయితే నేను ఇప్పుడు ఆర్డర్ చేయబోతున్నాను. అన్నీ ఉన్నాయి దానిలో. మినీ ఇడ్లీ 5 ఇస్తారంట, చిన్న బటన్ ఇడ్లీ ఉంటాయి కదా, అవి 5, ఘీ పొంగలు, కేసరి, మినీ వడ, మినీ మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ అన్నీ కలిపిస్తారంట. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. చూడండి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రవ్వ కేసరిలో సగం, ఇడ్లీలో ఒక ఇడ్లీ, పొంగల్లో కొంచెం, వడలో కొంచెం అలా తిన్నాను. దోశ ఒక్కటే కంప్లీట్గా తిన్నానండి. సో రాజు చూసుకుంటే దోశ ఒక్కటి తప్ప, ఇదిగోండి దోశ ఒక్కటి తప్ప మిగతా అన్నీ ఫినిష్ చేసేసాడు. సో నేనేంటంటే ఫుడ్ చూడగానే ఎక్కువ ఎగ్జైట్ అవుతా, రకరకాలు కావాలంట, కానీ కొంచెమే తింటా. కానీ రాజు ఎగ్జైట్ అవ్వడు, ఏదో ఆర్డర్ ఇస్తే అదే తింటాడు, కానీ కుంభకర్ణుడిలాగా మొత్తం తింటాడు. ఏంటి కంప్లైంట్ చేస్తావా? నేను కుంభకర్ణులా తిన్నా ఒకేసారి తింటా. అది పందికొక్కులాగా ఎలకలాగా 10 నిమిషాలకు ఒకసారి తింటా ఉంటుంది. ఏది దొరికితే అది, అంటే ఆపదు. అంటే ఇప్పుడు తిన్నా అంటే నేను ఈవినింగ్ వరకు ఏం అడగను, కానీ 10 నిమిషాలకు ఒకసారి అది ఏదో ఒకటి తింటూనే ఉండాలి.
10 నిమిషాలకు ఒకసారి కాదులేండి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తిన్నా కదా, కడుపు నిండిపోయింది. ఒక గంటకు మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ ఏదైనా కొంచెమే తింటాం, మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటా. అట్లా గంటకి తింటాను. ఒకేసారితో పొట్టలోకి వెళ్ళదండి. సో అమ్మా ఎన్నో తిప్పలు పడ్డాకైతే రూమ్ దొరికిందండి. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ అనే చెప్తున్నారు కానీ ఏడ ఖాళీ లేదు. సో ఇక్కడైతే ఈ రూమ్ ఖాళీ ఉంది, ముగ్గురిది. సో రాజు, నేను లావుగున్నా కాబట్టి నేను ఈ పెద్ద బెడ్ మీద పడుకుంటా, నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి పోయి ఆ చివర ఆ సన్న బెడ్ మీద పడుకో. తంతే దొల్లుతావు. దేనికి? నువ్వు నా అంత లావవు. సరే నీకు ఈ బెడ్ ఇస్తా. కాదు లడ్డు, ఇప్పుడు నేను ఇక్కడ పడుకుంటా కదా, రాత్రి కావాలి నువ్వు వచ్చి పక్కన పడు. నువ్వు అట్లా అదే ఆఫర్ నువ్వు సేమ్ నేను సరే అవసరం లేదు. గుబులు గుయ్యి అంటే కల్పలా మూసుకొని ఆ మూలకు పడి ఉండు, నేను ఇక్కడ పడుకుంటా. అంత సినిమా లేదు. నేను మా ఇంటికి పోతా, నేను మా అవ్వ చెప్తా. మీ అవ్వకు చెప్తే మీ అవ్వని చూసి నేనేం భయపడిన, అర్థమైందా? మా అవ్వని చూసి నేనే భయపడతా. ఇప్పటికైతే మా కంచి కష్టాలు ఇక్కడ దాకా వచ్చాయండి. సో ప్రజెంట్ రూమ్ దగ్గరకు వచ్చి ఆగిపోయాము. ఒక బైక్ ఒకటి రెంట్కి తీసుకోవాలి, తిరగాలి, సో ఎక్స్ప్లోర్ చేయాలి. అవన్నీ అయితే ముందు వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్.